హలో అండి, ఈరోజు స్పెషల్ మేతి ఎగ్ కర్రీ. ఈ మెంతుకూర మరియు టమాటో ప్లస్ ఎగ్స్ ఈ కాంబినేషన్లో ఒక్కసారి కర్రీ చేసి చూడండి. అన్నం చపాతీలోకి అద్దిరిపోతుంది. అండ్ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఈ మేతి ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటికి ఘాట్లు పెట్టేసుకొని ఈ నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్ తినేటప్పుడు. ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లంని పేస్ట్ చేసేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ ఇదే ఫ్లేవర్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్. అందులో ఏమి ఎల్లిపాయలు యాడ్ చేయం, ఓన్లీ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అంతే. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర యాలకులు అవి ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని తరిగి పెట్టేసుకొని అది కొంచెం వేగాక పసుపు వేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసేసుకొని అది వేగాక ఒక 3 టమాటోస్ని చిన్నగా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి, అన్నం చపాతీలోకి డెఫినెట్గా ట్రై చేయండి. మెంతుకూర, ఇప్పుడు మెంతుకూరని వాష్ చేసి ఒక 2.5 కప్పులు తరిగి పెట్టేసుకున్నాను. అది ఇందులో వేసేసుకొని ఈ మెంతుకూర చేదు ఉంటుంది కదా, బాగా కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. ఇందులో జీలకర్ర ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కారం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ఆ మసాలాలు మాడవు, అలాగే ఆ మసాలాలన్నీ ఆ కర్రీకి పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోండి. ఈ ఎగ్స్ కూడా ఆ మసాలా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఆకుకూరలతో పప్పు కూర పచ్చడి అలాంటివి చేసుకుంటాం కదా, అలా కాకుండా కొన్ని వెరైటీగా యాడ్ చేసి వండామనుకోండి, అది రైస్ అయినా రోటీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకుంటే కర్రీ రెడీ. చాలా సింపుల్గా మేతి ఎగ్ కర్రీ రెడీ. ఎవరికైతే షుగర్ ఉందో కంపల్సరీగా ఈ మెంతాకుని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోండి. మెంతాకుతో పచ్చడి చేసుకోవచ్చు, పప్పు, అలాగే ఇలా టమాటో కాంబినేషన్లో కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేసి మరీ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.